హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఎప్పుడూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదు మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్స్ అయితే చేసి చూపిస్తున్నా కదా! సో, ఈరోజు మారుద్దామని చెప్పి మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే చేశాననమాట. సో, ఇది మధ్యాహ్నం కర్రీ వచ్చేసి అరటికాయ ఫ్రై, అలాగే ఇదొచ్చేసి బెండకాయ పులుసండి. ఇంకా రైస్ అయితే పెట్టాము. సో, ఇదిగో బెండకాయ పులుసు వేసుకొని తింటున్నాను. కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇంకా అరటికాయ కూడా ఫ్రై చేసామన్నమాట. ఇది క్యామ్ దగ్గరికి తీయడం వల్ల అంత క్లియర్‌గా లేదు. సో, ఇదొచ్చేసి ఈవినింగ్ మా పాప స్కూల్ నుంచి వచ్చినాక తను లంచ్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా. ఆ పెట్ బాటిల్, స్పూన్, కర్చీఫ్ అన్నీ వచ్చినాయి ఇంటికి. సో, అన్నం అయితే తింది కానీ అరటికాయ ముక్కలైతే తినలేదు, వదిలేసింది. తనకి నచ్చదనమాట. ఇంట్లో అంటే ఏదో ఒకటి చెప్పి నేను తినిపిస్తా కానీ తింటదేమోనని చెప్పి పెట్టాను కానీ తినలేదు. ఇంకా తనకి స్నానానికైతే వాటర్ పెట్టేశాను. ఇంకా తన బాక్సెస్ గిన్నెలు ఇంట్లో ఉన్నవన్నీ కూడా బయట వేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ నేను తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! సో, లేట్‌గా లేస్తుంది. సో, టైం కుదరక జ్యూస్ ఇవ్వలేదు. అందుకని చెప్పి ఇంక ఈవినింగ్ తనకి జ్యూస్ చేశాను ఇద్దరికి కూడా. ఇంకా తర్వాత తను చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా తర్వాత మా పాపకి స్నానం చేయించి రెడీ చేసేసాను అనమాట. ఇంకా జ్యూస్ ఇస్తున్నాను, తాగుతుంది. చూడండి తన ఎక్స్ప్రెషన్. రోజు అలవాటు అయినా సరే ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటుంది. ఇంక ఈరోజు వీడియో తీస్తున్నాను అంటే ఒక సిప్ వేసి బాగుంది అని చెప్తుంది. సెకండ్ సిప్‌కి చూడండి ఫేస్ ఎలా పెట్టిందో. ఇంకా చెప్పక బాగుంది అని చెప్తుంది. ఇంకా తనైతే రెడీ చేసేసి ట్యూషన్‌కి పంపిస్తున్నాను. ఇంకా వెళ్తుందనమాట. బాయ్ చెప్తుంది. అది మీరు అడగొచ్చు, అదేంటి మీరే ట్యూషన్ చెప్తారు కదా, మీ పాపని ట్యూషన్‌కి పంపిస్తున్నారు ఏంటి అని. సో, ఏం లేదండి, మొన్నటి వరకు నా దగ్గరే చదువుకునేది. అయితే ఇప్పుడు ఏమైందంటే అస్సలు చదవట్లేదు, విసిగిచ్చేస్తుందనమాట. టైం అంతా వేస్ట్ చేస్తుంది. సరేలే అని చెప్పి ఇంకా ట్యూషన్‌కి వెళ్ళు అని జాయిన్ చేశాము. నా దగ్గర అయితే అసలు మాట వినట్లేదని. ఇంకా తర్వాత తను వెళ్ళిపోయినాక నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. బాగా హెడేక్‌గా ఉంది. ఇంకా సర్లే టీ తాగుదామని చెప్పి టీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైము నా దగ్గరికి ఇద్దరు ట్యూషన్ పిల్లలైతే వస్తారు. సో, ఈరోజు వాళ్ళు రాలేదనమాట. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాలేదు. ఇంకా తీసుకొచ్చే ఓపిక లేదులే, నేను తీసుకురానులే అండి ఈరోజు అని చెప్పారు. సరేనండి అన్నాను. ఇంకా కొంచెం సేపు టీ తాగేసినాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అని అనుకున్నాను. సో, ఫ్రెష్‌గా టీ అయితే పెట్టేసుకున్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి అయితే స్కూల్లో వదిలేసి వస్తుందండి మా పాప. అన్నీ వదిలేస్తుంది, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అలా. ఈరోజేమో వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్ వదిలేసి వచ్చేసింది. ఇంటికి వచ్చినాక చెప్తుంది మమ్మీ బాటిల్ వదిలేసానని చెప్పి. ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ వదిలేస్తుందండి. అసలు నాకైతే చిరాకు వచ్చేస్తుంది. ఒకరోజైతే అనుకోవచ్చు ఎవ్రీడే ఇదే తంతనమాట. షార్ప్నర్స్, ఎరేజర్స్ ఇవన్నీ. తనకి అసలు బాధ్యత అన్నది లేకుండా పోతుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మా పాపని ట్యూషన్‌లో దించవస్తూ మా వారైతే నాకు మసాలా తీసుకొచ్చారండి. టొమాటో మసాలా అంటే నాకు చాలా ఇష్టం. సో, తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇద్దరం కూడా షేర్ చేసుకొని తిన్నామన్నమాట. అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ టైము లేదంటే నైట్ 8 ఆ టైంకల్లా తీసుకొస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో, ఫ్రెండ్స్, నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.